ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ఇష్టంగా చేసేటువంటి నైవేద్యం ప్రసాదం అండి. ఈ ప్రసాదం ఏమిటి అంటే మామిడికాయతో చేసేటువంటి పులిహోర అన్నమాట. మామిడికాయతో మనం పులిహోర ఏ విధంగా చేయాలి, దేవికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా మనం బియ్యాన్ని కడుక్కొని దాంట్లో కొంచెం నీరు పోసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. మనం పొయ్యి మీద పెట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకుని ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్న తర్వాత అన్నం చక్కగా ఆరిపోయి పొడిపొడిలాడుతూ వస్తుందండి. పొడిపొడిలాడుతూ వచ్చిన తర్వాత ఒక మామిడికాయను తురుముకుని మనం చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దాంట్లో కొంచెం మనం రుచికి తగినంత ఉప్పుని మనం యాడ్ చేసుకుని దీంట్లోనే మళ్ళీ కొంచెం మనం ఇంగు అయినా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తురుముకుని మనం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ తురుమును కూడా నేను మీకు చూపిస్తాను. అన్నాన్ని గడ్డలు లేకుండా మనం పొడి పొడిలాడుతూ ఉండే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా వస్తుంది. ఇది మామిడికాయ తురుము అండి. మామిడికాయను చక్కగా పీలతో చిన్న స్లైసెస్ లాగా లేకపోతే తురిమేది ఉంటే కనుక మనం తురుముకుని ఈ విధంగా పెట్టుకోవాలండి. దీంట్లోనే మనం రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకొని మెత్తగా చేసుకోవాలండి. దీన్ని మనం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని మనం పొడి పొడిలాడుతూ ఉన్నటువంటి రైస్లోకి మనం వేసుకొని కలుపుకోవచ్చండి. దీన్ని వేసే ముందు రైస్లో ఇంకేమన్నా గడ్డలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రైస్లోనే మనం కరివేపాకును కూడా మిక్స్ చేసేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుని ఈ గడ్డలు ఉన్నాయి చూసారా, గడ్డల్ని నేను చేత్తో స్మాష్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం చేత్తో స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ చేసేసుకుంటే కనుక మనకి గడ్డలు లేకుండా ఉంటుంది. అన్నానికి పులుపు అనేది బాగా పడుతుందండి. దీని తర్వాత మనం దీంట్లోకి కావాల్సిన తాలింపు అనేది మనం ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. మనం తయారు చేసుకున్నటువంటి రైస్లోకి మనం తాలింపు వేసుకోవాలండి. ఆ రైస్లోకి మనం తాలింపు వేసుకునే ముందు శనక్కాయ పప్పులు, పచ్చిమిర్చి, అలాగే తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, కొంచెం టేస్ట్ కోసం ఇంగువ, అలాగే మనం కొంచెం పచ్చకర్పూరం అయినా కానీ వేసుకోవచ్చండి. ఇదిగోండి శనక్కాయ పప్పులు. పచ్చకర్పూరం కూడా టేస్ట్ బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నిట్లోకి వాడుకోవచ్చు మనం. చూడండి, ఈ విధంగా మనం వేపుకోవాలండి. వీటిని వేపుకున్న తర్వాత రైస్లో మనం వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి, మనం తాలింపు వేసుకున్న దాన్ని అంతా కూడా దీంట్లో వేసుకోవాలండి. అదేవిధంగా దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా మనం ఆ తాలింపులో వేసుకుంటే కరివేపాకు వేగుతుంది. లేకపోతే మనం పచ్చిగా తినాలి అనుకుంటే కనుక కరివేపాకును మామూలుగా కలిపేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపుని ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. రైస్లో కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా తాలింపు రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఈ మామిడికాయ రైస్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఎంతో మంచిదండి. ఆరోగ్యంగాను ఉంటాము. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి డైటరీ ఫైబర్ అందుతుంది. అదేవిధంగా శనక్కాయ పప్పుల నుంచి మనకి ప్రోటీన్ అందుతుంది. అదేవిధంగా దీంట్లో పచ్చని పప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఈ పచ్చని పప్పుల నుంచి కూడా మనకి ప్రోటీన్ అందుతుందండి. మామిడికాయలో మనకి డైటరీ ఫైబర్ ఉండటం వల్ల ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది త్వరగా జీర్ణం అవటానికి ఉపయోగపడుతుంది. నేను తీసుకున్నటువంటి ఈ రైస్ కూడా ముడి బియ్యమేనండి. ముడి బియ్యాన్నే నేను కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ముడి బియ్యం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందువల్ల మేము ముడి బియ్యాన్ని మాత్రమే వాడుకుంటామండి మేము ఇంట్లో కూడా. అందువల్ల ముడి బియ్యంతోనే నేను దేవుడికి నైవేద్యాన్ని కూడా తయారు చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా మనకి ఈ రైస్కి పట్టేసిద్ది అనమాట. తాలింపు అంతా పట్టేసిన తర్వాత అప్పుడు చివరిలో మనం గుజ్జు చేసుకున్నటువంటి తురుముకుని గుజ్జు చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ గుజ్జుని దీంట్లో కలుపుకోవాలండి. అది కూడా మనం రైస్కి పట్టేంత మాత్రమే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే బాగా పుల్లగా అయిపోతుందండి, తినలేము. అందువల్ల ఏంటంటే కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి మనం.
ఇవ్వండి, ఈ విధంగా మనం వేసుకున్న ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టేది కాబట్టి సుమారుగా నేను కలిపేసుకుంటానండి. కలిపేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా చాలకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకుంటానండి. అందువల్ల కొంచెం నేను తీసుకొని పక్కనే పెట్టుకుని ఉంచుకున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం సేపు మనం ఈ రైస్కి పట్టే విధంగా మనం అంతా కలిపేసుకుని తరువాత ఒక అరగంట పాటు దీన్ని అలాగే పైన ఏదన్నా మూత పెట్టేసి ఉంచేయాలండి. ఉంచేస్తే రైస్కి ఈ మామిడికాయలో ఉన్నటువంటి పులుపు అంతా కూడా బాగా పట్టి టేస్ట్గా బాగుంటుందండి. ఈ విధంగా ఉగాది రోజున నేను స్పెషల్స్ అన్నీ కూడా మామిడికాయతోనే చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పులిహోర రెడీ అయిపోతుందండి కొద్దిసేపట్లో. దీంట్లోకి మనం కొంచెం పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు ఉంటే కనుక పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. మేము తినము అనుకుంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోని అవసరం లేదు తాలింపులు. లేకపోతే ఎండుమిరపకాయ తినాలి అనుకుంటే ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చండి. అది వాళ్ళ టేస్ట్ని బట్టి కలుపుకోవాలి. ఇలా అంతా కూడా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి దీన్ని. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసుకోవటానికి షేర్ చేయండి. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.